అంటే ఇప్పుడు జర్మనీ ఇప్పుడు ఇండియా చాలా ఆయుధాలు కొంటూ ఉంటుంది అనమాట. రష్యా నుంచి కొంటుంది, యుఎస్ నుంచి కొంటుంది, ఇజ్రాయెల్ నుంచి కొంటుంది, ఫ్రాన్స్ నుంచి కొంటుంది, సౌత్ కొరియా నుంచి, జపాన్ నుంచి, ఏ దేశాల నుంచి మనం కొంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ 75I ఇది నేవీ ఎక్స్పాన్షన్కి సంబంధించింది అనమాట. ఈ ప్రాజెక్టు 75Iలో భాగంగా భారతదేశం సుమారు 80,000 నుంచి 1,20,000 కోట్ల మధ్యలో ఉండే ఒక పెద్ద అంటే 6 జలంతర్గాముల్ని మనం జర్మనీ నుండి దిగుమతి చేసుకోబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే TKMS అంటే ఈ జర్మన్ కంపెనీ అనమాట. అధునాతనమైన జలంతర్గాములు న్యూ సబ్మెరైన్స్ని తయారు చేస్తుంది. ఈ 6 న్యూ సబ్మెరైన్స్ ఏంటంటే AIP అదే యాంటీ ఎయిర్ ఇంపల్సివ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ AIP అనే ఒక టెక్నాలజీతో తయారు చేస్తారన్నమాట ఈ సబ్మెరైన్స్. ఇవేమి న్యూక్లియర్ సబ్మెరైన్స్ కాదండి, డీజిల్ అనేదాన్ని ఇంధనంగా వాడుతుంది, డీజిల్ సబ్మెరైన్స్. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇండియా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న స్కార్పియన్ అనే 6 సబ్మెరైన్స్ ఆల్రెడీ ఇండియా నేవీలో జాయిన్ అయిపోయినవి. వాటికంటే అధునాతనమైనవి, ఇంకా ఎక్కువ లోతులో ఇంకా ఎక్కువ సమయం నీటిలో అవి నక్కి ఉండగలుగుతాయి అనమాట. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే చాలా కీలకం అనమాట. ఎందుకంటే జర్మనీ అనేది అధునాతన జలంతర్గాములు నిర్మిస్తుంది. ఈవెన్ హిట్లర్ టైంలోనే 2వ ప్రపంచ యుద్ధంలో జలంతర్గాములు మొట్టమొదటిగా యుద్ధంలో వాడిన దేశం జర్మనీ. హైయెస్ట్ టెక్నాలజికల్ కంట్రీ అది ఏది సబ్మెరైన్స్లో. ఆ సబ్మెరైన్స్ని భారతదేశం ఎందుకు తెచ్చుకుంటుందంటే ఈ యొక్క ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఏమేమి ఉండబోతున్నాయంటే కేవలం అమ్మడమే కాదు,